అందరికీ నమస్కారం. నేను మీ ఆడాన రాజు. ఎమర్జెన్సీకి 50 ఏళ్ళు, ప్రజాస్వామ్యానికి సంఖ్యలు. ఎమర్జెన్సీకి 50 ఏళ్ళు, ప్రజాస్వామ్యానికి సంఖ్యలు. ప్రజాస్వామ్యానికి సంఖ్యలని ఎందుకన్నానంటే, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఏదైతే వ్యవస్థ ఉందో రాజకీయ వ్యవస్థ, అదే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన వ్యవస్థే ప్రజాస్వామ్య వ్యవస్థ, అదే రాజకీయ వ్యవస్థ. అలాంటి రాజకీయ వ్యవస్థ రాజ్యంలో ఉన్న ప్రజల్ని హింసించినప్పుడు అదే ప్రజాస్వామ్యానికి సంకెళ్ళు అని చెప్పాం. ఒక రాజ్యాన్ని పరిపాలించే ఏదైతే రాజకీయ వ్యవస్థ ఉందో ఆ రాజకీయ వ్యవస్థే రాజ్యాన్ని హింసకు గురి చేసినప్పుడు అది ప్రజాస్వామ్యానికి సంకెళ్ళు అవుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యానికి సంకెళ్ళు అనే పదాన్ని నేను ఉపయోగించాను. ఒకసారి మనం ప్రధానంగా గమనించట్లయితే మాత్రం ఏదైతే మనకి భారతదేశంలో మనకి ఎమర్జెన్సీ విధించిన 50 ఏళ్ళు గడిచాయో, ఈ యొక్క ఏదైతే ఎమర్జెన్సీకి సంబంధించిన కొన్ని అంశాలు అంటే ఎంత హింసకు గురైంది అంశాన్ని రాజ్యాంగం కావచ్చు, రాష్ట్రపతి గారు కావచ్చు, దీన్ని ఏ రకంగా ఆమోదం తెలిపారు, ఏ రకంగా తెలపాల్సిన వచ్చింది, లేదా ఏ రకంగా తెలిపారు అంటే వాళ్ళకి తెలీదా? ఈ యొక్క ఆర్టికల్ని మనం ఆమోదం తెలిపినట్లయితే మాత్రం ప్రజాస్వామ్యం కూని అయ్యే అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్యానికి సంఖ్యలు వేసే పరిస్థితులు వస్తాయని చెప్పి తెలీదా? ఒకసారి మనం ప్రధానంగా గమనించినట్లయితే మాత్రం ఆర్టికల్ 352 భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 352 ప్రకారం ఏదైతే అంటే దేశంలో అశాంతి, అల్లకల్లోలం, ఆర్థిక పరిస్థితులు, దేశంలో ఉన్న పరిస్థితులు అనేవి సరిగ్గా లేవు. ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేసే అవకాశాలు ప్రజలకు ఉన్నాయి. కాబట్టి మనం ఈ యొక్క ఆర్టికల్ని మనం ప్రయోగించి ప్రజల్ని అరికట్టాల్సిన అవసరం ఉంటుంది అన్నది ఈ ఆర్టికల్ ఎప్పుడు ఉపయోగిస్తారు? అంతర్గత యుద్ధం అంటే దేశంలోని ప్రభుత్వాల మీద ప్రజలు తిరుగుబాటు చేయడం, ప్రజల్ని ప్రభుత్వం కంట్రోల్ చేయలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇలాంటి ఆర్టికల్ని ఉపయోగిస్తారు. ఇందులో ప్రధానంగా ఇందులోనే ఆర్థిక వ్యవస్థ కూడా ఉంది. ఆర్థిక వ్యవస్థ కూడా చిన్న భిన్నం అయినప్పుడు కూడా ఇలాంటి వాటిని ఉపయోగిస్తారని కూడా చెప్పారు. అయితే ఇందులో ఏమీ ఆ రోజుల్లో లేవు. దేశంలో యుద్ధం లేదు, బాహ్య ఆక్రమణ అంటే దేశాన్ని ఎవరైనా పక్క వాళ్ళు ఎవరైనా ఆక్రమిస్తే అలాంటిది కూడా లేదు. అదేవిధంగా అంతర్గత కల్లోలం కూడా లేదు దేశంలో. దేశక ఆర్థిక స్థితి ప్రమాదంలో కూడా లేదు. ఈ ఆర్టికల్ 352 అనేది ఈ అన్ని అంశాలు ఉన్నప్పుడు మాత్రమే ఎమర్జెన్సీ పెట్టే రైట్స్ ఉంటాయి. కానీ అలాంటి పరిస్థితులు ఆ రోజులు లేవు. కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎవరు? లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు కార్మిక వర్గాన్ని, యువతని అందరినీ ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారు. అప్పటికి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా ఆయన పోరాటాలు చేస్తారు. ఆయన భారతదేశ స్వతంత్ర సమరయోధుడు. కాబట్టి ఆయనకున్న మన దేశం కోసం ఇంత కష్టపడ్డాము, మరి ప్రభుత్వాలు ఈ రకంగా చేస్తాయని చెప్పి ఆయన గట్టిగా పోరాటం చేయడం జరిగింది. అయితే ఏదైతే ఈ ఆర్టికల్ తీసుకొచ్చారో ఈ ఆర్టికల్ని రాష్ట్రపతి గారు ఆమోదించడం జరిగింది. రాష్ట్రపతి గారు ఎవరు? ఫన్ముక్తిన్ హాలీ అహ్మద్ అని చెప్పి ఆయన అప్పుడు రాష్ట్రపతి గారు. అయితే దీన్ని పరిశీలించకుండానే వెంటనే ఆమోదం తెలిపారు అన్నది అప్పట్లో పెద్ద విమర్శ. రాష్ట్రపతి గారు కూడా ప్రధానమంత్రి సిఫార్సుని పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. పరిశీలించకుండా వెంటనే దాన్ని అబ్జర్వేషన్ చేయకుండా ఆమోదం తెలిపారు అన్నది అప్పట్లో పెద్ద ప్రచారం. దానికి సంబంధించిన అనేక బుక్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఎమర్జెన్సీ ఏ రకంగా విధించారు, రాజ్యాంగం ఏ రకంగా ఒప్పుకుంది, రాష్ట్రపతి గారు దాన్ని చదివి ఉండాల్సింది కదా అనేవి అనేక అంశాలు ఆ రోజుల్లో ప్రధానంగా ఈ యొక్క అంశం మీద అంటే రాష్ట్రపతి గారు ఏ రకంగా ఆమోదం తెలిపారు అన్న విషయం మీద అనేక పుస్తకాలు వచ్చాయి. కాబట్టి ఈ యొక్క అంశాలు అంటే ఆర్టికల్ 352 అనేది రాజ్యాంగాన్ని ఆ రకంగా ఉపయోగించుకొని ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి దేశంలో అన్న విషయాన్ని రాష్ట్రపతి గారికి నివేదిక ఇచ్చి ఆ నివేదిక ఆధారంగానే భారతదేశంలో ఎమర్జెన్సీ విధించడం జరిగింది. అందుకే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వమే ప్రజల్ని హింసించినప్పుడు అది ప్రజాస్వామ్యానికి సంకెళ్ళు అవుతాయి. కాబట్టి అందుకే నేను ఏదైతే
ఎమర్జెన్సీకి 50 ఏళ్ళు, ప్రజాస్వామ్యానికి సంఖ్యలు అనే పదాన్ని అందులో వాడింది టైటిల్లో. అదేవిధంగా ఈ ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత సుమారుగా 21 నెలలు ఈ యొక్క ఎమర్జెన్సీ ఉంది. అంటే 3 నెలలు తక్కువ 2 సంవత్సరాలు ఇదే కొనసాగించింది. ఇదే అంశాల మీద కొనసాగుతూ వచ్చింది. ఏవైతే ఎవరు ప్రశ్నించకూడదు, క్వశ్చన్ చేయకూడదు, మీడియా మీద ఆంక్షలు, అదేవిధంగా మగవారిని తీసుకెళ్ళి ఏదైతే మనకి ఆపరేషన్ చేయించడం, పిల్లలు పట్టుకోకుండా, ఈ రకమైన సంఘటనలు ఏవైతే ఉన్నాయో సుమారుగా ఇవి 2 సంవత్సరాలు, అంటే 21 నెలలు, 3 నెలలు తక్కువ 2 సంవత్సరాలు నడిచింది. ఆ తర్వాత 1977లో లోక్సభని ఎవరైతే మనకి అంటే 2 సంవత్సరాలు నడిచింది, 75లో తీర్పు వచ్చింది, 72 అంటే 2 సంవత్సరాలు కూడా ఇదే రకంగా కొనసాగించి అప్పుడు లోక్సభను రద్దు చేసి ఇందిరాగాంధీ గారు ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. లోక్సభను రద్దు చేసి ఇందిరాగాంధీ గారు ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. 1975లో ఎమర్జెన్సీ విధించారు. 75లో విధించి 2 సంవత్సరాలు ఈ ఎమర్జెన్సీని కొనసాగించి 3 నెలలు తక్కువ 2 సంవత్సరాలు అప్పుడు లోక్సభను రద్దు చేసి ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు కనుక ఇందిరాగాంధీ గారు గెలిచినట్లయితే మాత్రం ఖచ్చితంగా అంటే ఆ రకంగా వెళ్తారని భావించారు. అంటే గెలుస్తారేమో అని భావించారు. అంటే ఆమె కాకపోయినా సరే ఆ పార్టీ అని గెలుస్తుందేమో అని చెప్పి భావించారు. కానీ అలా కాకుండా ఇందిరాగాంధీ గారు ఆ సమయంలో ఘోరంగా ఓడిపోవడం జరిగింది. జనతా పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. జనతా పార్టీ అప్పట్లో అధికారంలోకి రావడం జరిగింది. అంటే 75లో ఎమర్జెన్సీ పెట్టి 77లో లోక్సభను రద్దు చేసి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్తే ఒకసారి హింసకు గురైన వ్యక్తులు ఎవరైనా సరే మళ్ళీ ఓట్లు వేస్తారా? అది ప్రాక్టికల్గా సాధ్యమేనా? అంటే ఈ ఎమర్జెన్సీని ఇంకెక్కువ కాలం పొడిగించలేరు. అప్పటికే అంతకాలం నడిపించడమే చాలా కష్టం. జయప్రకాష్ నారాయణ గారు చేసే స్పీచెస్ కావచ్చు, పబ్లిక్లు ఇచ్చి అరెస్టులు, సంఖ్యలు, ఎవరు ప్రశ్నిస్తే అనేక రకమైన అంటే అసలు ఫండమెంటల్ రైట్స్ లేవు. అసలు చాలా ఘోరమైన సిచ్యువేషన్ ఏవైతే ఉన్నాయో అలాంటి సిచ్యువేషనే 2 సంవత్సరాలు 3 నెలలు తక్కువ 2 సంవత్సరాలు నడిపించారు. ఇంకా 77లో ఎలక్షన్స్ వచ్చాయి. ఇందిరాగాంధీ గారు ఘోరంగా ఓడిపోవడం జరిగింది. అంటే భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ని అప్పట్లో 50 సంవత్సరాల క్రితం ఏ రకంగా ఉపయోగించారు? 2 సంవత్సరాలు ఈ ఎమర్జెన్సీని విధించి తర్వాత మనం లోక్సభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్తాం, ఖచ్చితంగా మనం కాకపోయినా సరే మన పార్టీ అని గెలవచ్చు కదా అని చెప్పి ఒక రకమైన రాజకీయ వ్యూహాన్ని 50 సంవత్సరాల క్రితం పన్నారు. కానీ ప్రజా తీర్పు దానికి వ్యతిరేకంగా వచ్చింది. కాబట్టి ఎవరైతే హింసకు ఎవరైతే ప్రభుత్వాలు ఉంటాయో ప్రజలను హింసించినప్పుడు ఖచ్చితంగా గెలవు. అది ఏ ప్రభుత్వం కూడా గెలవదు. కాబట్టి ఇదొక ఉదాహరణ. ప్రజాస్వామ్యం ఎంత విలువైంది, అలాంటి ప్రజాస్వామ్యానికి సంఖ్యలు వేశారు. కాబట్టి నేను అనేక సార్లు ప్రజాస్వామ్యం చెప్తే చాలా మంది రాజకీయ నాయకులు నన్ను చూసి నవ్వుతారు. అంటే వాళ్ళు వచ్చిన ఆ లీడర్షిప్ వేరు, నేను నేర్చుకున్న లీడర్షిప్ వేరు. కాబట్టి వాళ్ళు ఆ రకంగానే నేను ఫీల్ అవ్వను. చాలా సందర్భాల్లో ఇది డెమోక్రసీ కాదు సార్, ఇది ప్రజాస్వామ్యం కాదు సార్, ఈ రకంగా కరెక్ట్ కాదు సార్, ఇది అక్కడ అని నేను ఏదో పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడం లేకపోతే వెళ్ళినప్పుడు మాట్లాడుతుంటే నన్ను చూసి చాలా మంది రాజకీయ నాయకులు నవ్వుతూ ఉంటారు. కొంతమంది అంటే ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న వాళ్ళు వేరే రకంగా ఉంటారు. కొత్తగా 10-15 ఏళ్ళ క్రితం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు రకరకాలుగా అంటే నవ్వడం కానీ ఇవన్నీ చేస్తారు. కానీ ప్రజాస్వామ్య స్ఫూర్తి అనేది ఏ రకంగా ఉంది? ప్రపంచంలోనే పవర్ఫుల్ లీడర్గా కొనసాగించిన ఇందిరాగాంధీ గారిని కూడా ప్రజాస్వామ్యం ఆ రోజు ఓడించింది. ప్రజాస్వామ్యం కలిసి ఓడించారు. కాబట్టి ప్రజాస్వామ్యం అంత గొప్ప విలువైంది. కాబట్టి ప్రజాస్వామ్యానికి సంఖ్యలు అనే పదాన్ని నేను వాడాను. కాబట్టి ఏదైతే ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఉంటాయో ఆ ప్రజలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. అలా కాకుండా మాకు అధికారం ఉంది కాబట్టి మేము ఏం చేసినా సరే చెల్లుబాటు అవుతుందంటే అది అన్ని సందర్భాల్లోనూ కొనసాగదు. ఇప్పుడు కూడా ఆ యొక్క అంశాన్ని ఇప్పుడు కూడా ఆ యొక్క ఏదైతే ఎమర్జెన్సీ సంబంధించిన అంశం ఏదైతే ఉందో అది ఇప్పుడున్న రాజకీయ నాయకులు కూడా వర్తిస్తుంది. కాబట్టి ఏదైతే రాజ్యం ప్రజల్ని పాలించాలి తప్ప వాళ్ళ యొక్క పాలకులు ప్రభువులు కారు అనే విషయాన్ని గుర్తించాలి. పాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రభువులు కారు, వాళ్ళు కూడా పరిపాలించడం కోసం ఎన్నుకోబడిన వ్యక్తులే తప్ప వాళ్ళు ప్రభువులు కారు అనే విషయం ప్రజాస్వామ్యం అనేది 50 సంవత్సరాల క్రితమే చెప్పింది. కాబట్టి ఈ యొక్క ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనసాగించేందుకు మాలాంటి వ్యక్తులు చాలా మందిలో వాళ్ళందరితో కలిసి నేను అనేక సందర్భాల్లో ప్రభుత్వాలకు సూచనలు ఇస్తాను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటాను, అధికారులను ప్రశ్నిస్తాను, అధికారులతో పనులు చేయించుకుంటాం. సామాన్యులు ప్రజల కోసం ప్రశ్నించలేని వ్యక్తుల కోసం అనేక గొంతులే మేము అనేక సందర్భాల్లో మేము ప్రశ్నించాం. భవిష్యత్తులో కూడా వీటిని కొనసాగిస్తాం.
కాబట్టి 50 సంవత్సరాల క్రితం జరిగిన ఏదైతే ఎమర్జెన్సీ సంఘటన ఉందో ఆ సంఘటన అంటే 50 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి అయినా మర్చిపోకుండా మనం గుర్తు చేసుకోవాలి, గుర్తు చేసుకుంటే ఉంటాం. ఎందుకంటే ఆ రోజు జరిగిన సంఘటనలు కాబట్టి. సమాజంలో ప్రజలు చైతన్యం అవ్వలేని పక్షంలో, యువత రాజకీయాల్లోకి రాలేని పక్షంలో, యువత రాజకీయపరమైన అవగాహన లేని పక్షంలో ఇలాంటి సంఘటనలు, ఇలాంటి ఎమర్జెన్సీలు కూడా భవిష్యత్తులో వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి యువతను ప్రధానంగా రాజకీయ చైతన్యం అవ్వాల్సిన అవసరం ఉంటుంది, యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.